మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రసాదించి మీ పవిత్రమైన మాటలను వినటానికి మీ పిల్లల విషయంలో మీరు చేసిన ఈ కృపకై మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీ మాటలను కేవలం విని విడిచిపెట్టువారుగా ఉండక వింటున్న మీ వాక్య ప్రకారంగా బ్రతకటానికి కృప చూపించమని సహాయం చేయమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి నెలలో జరుగుతున్న ఈ లేఖనాల పరిశోధన సదస్సు, ప్రతి సదస్సు ఒక ప్రత్యేకమైన పాఠంతో మీ ముందుకు రావటం, ఇప్పటి వరకు బైబిల్లో ఉన్న దేవుని మాటలను ప్రసంగాల రూపంలో సమాజానికి చెప్పారే తప్ప పాఠాల రూపంలో ప్రప్రథమంగా ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళిన ఘనత అది కేవలం ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్దే అని చెప్పటంలో మరి ఎలాంటి సందేహము లేదని చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తరగతి గదిలో పిల్లలకు పాఠాల రూపంలో ఎలా మరి టీచర్ బోధిస్తుందో అలా బోధించినప్పుడే ఒక విషయంపై పిల్లలకు పూర్తి అవగాహన కలగటం అన్నది జరుగుతుంది. అదేవిధంగా దేవుడు మనకు వ్రాయించిచ్చిన ఈ బైబిల్లో ఉన్న తన మాటలను కూడా ఈ సమాజానికి చెప్పవలసిన, బోధించవలసిన విధానం పాఠాల రూపంలోనే అన్న సంగతి మరి తెలియకపోవటం వలన అందరూ ప్రసంగాలకు అలవాటు పడ్డారు. ప్రజలు కూడా ప్రసంగాలు విని మర్చిపోవటానికి వీళ్ళు అలవాటు పడిపోయారు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైన పాఠాన్ని మరి సదస్సుకు ప్రత్యేక అంశంగా నిర్ణయించడం జరిగింది. ఈ లోకానికి దిక్కెవరు అని. ప్రియమైన దేవుని వారలారా, ఈ టైటిల్ విన్న వెంటనే, కరపత్రికలో చూసిన వెంటనే ఇది ఒక టైటిల్, ఇది మాకు తెలియకపోవటమా అన్న అనుమానం అన్నది, అన్న సందేహం మరి ప్రతి ఒక్కరిలోనూ వచ్చే ఉంటుందని మేము అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధించే ప్రతి పాఠం ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనూ లేదా ఏ బైబిల్ కళాశాలలోనూ బోధించలేదు అని ఖచ్చితంగా చెప్పగలం. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకానికి ఎవరు దిక్కు? ఇంతకు దిక్కు అన్న ఆ పదంలో ఉన్న అర్థం ఏంటి? దిక్కన్న ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒక భార్య అంటుంది తన భర్త విషయంలో, ఏవండి మీరే నాకు దిక్కండి అని. నిజమే, దిక్కు అని ఎందుకంటుందంటే తన వలన బ్రతుకుతుంది గనుక. తన వలన బ్రతుకుతుంది గనుక కుటుంబానికి యజమాని దిక్కు. ఆ కుటుంబంలో ఉన్న భార్య కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, అందరూ అతని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు గనుక ఆ కుటుంబానికి అతని దిక్కు అని చెప్పవచ్చు. అనగా దిక్కు అన్న మాటలో ఉన్న అర్థం ఆధారము అని మనకు అర్థమవుతుంది. దిక్కు అన్న మాటలో ఆధారము అని అర్థం.
ఈ లోకానికి దిక్కెవరు? ఈ లోకానికి దిక్కు లేదా ఈ లోకానికి ఎవరు ఆధారం? ప్రియమైన దేవుని వారలారా, సమాజం అనుకుంటూ ఉంది ఈ లోకానికి ఆధారం మేధావులు అని, ఈ లోకానికి ఆధారం శాస్త్రవేత్తలు అని, ఈ లోకానికి దిక్కు సంఘ సంస్కర్తలోనో లేదా వైద్యులనో లేదా ఉపాధ్యాయులనో ఇంకా రాజకీయ నాయకులనో పార్టీలనో ప్రభుత్వాలనో ఎవరికి తోచిన కోణంలో ఎవరి ఆలోచన కొలది వారు ఎవరి సహాయం వలన బ్రతుకుతున్నారో వారే దిక్కుగా ఈ ప్రపంచం మాట్లాడుకోవటం అన్నది మనం చూస్తుంటాం. కానీ ఈ ప్రపంచం అంతా కేవలం ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఈ ప్రపంచానికి ఆ ఒక్కరే ఆధారం. వారు ఎవరో అన్నదే ఈరోజు మనం ఆలోచించబోయే అద్భుతమైన ఘట్టం. ఎవరి వలన ఈ ప్రపంచం బ్రతుకుతుందో, ఎవరి వలన ఈ లోకం ఇప్పటికీ సజీవంగా ఉందో అన్నదే ఈరోజు ఈ 66 పుస్తకాలలో నుంచి మనం ఆలోచన చేయబోయే సందర్భాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికీ సమాజం పతనావస్థకు చేరింది అన్న విషయం నేను మీకు చెప్పనవసరం లేదు. ఇప్పటికీ సమాజం పాడైపోయింది. పల్లెలు మొదలుకుంటే పట్టణాల వరకు, మారుమూల గ్రామాలు మొదలుకుంటే మహానగరాల వరకు అన్నీ పాడైపోయాయి. ఎక్కడ లేవంటారు నేరాలు చెప్పండి? పల్లెల్లో లేవా? మండలాల్లో లేవా? జిల్లాల్లో లేవా? రాష్ట్రంలో లేదా? అంతటా నేర ప్రవృత్తి మనకు కనబడుతుంది. అనగా ప్రపంచం అంతా రక్తపాతంతో నిండిపోయింది అన్న విషయం ప్రతిరోజు లేవగానే మనం చూసే వార్తాపత్రికల్లో కానివ్వండి, టీవీ న్యూస్ ఛానల్లో కానివ్వండి, స్పష్టంగా మనకు కనబడుతుంది. అనగా పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంతా పాడైపోయినప్పటికీ ఈ సమాజం, పాడైపోయిన ఈ సమాజాన్ని చూస్తున్న దేవుడు ఎందుకు నాశనం చేయటం లేదు? ఎందుకు దేవుడు ఇంకా ఈ సమాజాన్ని లేదా ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని దేవుడు ఎందుకు ఇంకా భరించుతున్నాడు? పంటకు చీడ పట్టినప్పుడు ఆ రైతు మొత్తం పంటంతటికి కూడా మందు కొడతాడు, చీడ నశించిపోతుంది. ఈరోజు ప్రపంచం మొత్తానికి పట్టింది చీడ, ప్రపంచ మనుషులందరికీ పట్టింది. అయినా ఈ ప్రపంచం ఇంకా ఎందుకుంది? ఎవరిని బట్టి ఈ ప్రపంచం ఇంకా బ్రతుకుతుంది? ఎవరిని బట్టి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు దినదినము ఇంకా జీవాన్ని పోసుకుంటున్నారు? ప్రేమన దేవుని పిల్లలారా, ఇది మనకు తెలియాలంటే దేవుని మనసైన 66 పుస్తకాలలోనికి మనం తప్పనిసరిగా వెళ్ళాలి. బైబిలు అన్నది అది దేవుని మనసు అండి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాల ఆద్యంతం దేవుడు తన మనసును పరిచాడు. తన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని వ్రాతపూర్వకంగా మనకు అందించాడు. మనమేం చేసామంటే బైబిల్ కొంటాం, వెంటనే కవర్ కొంటాం, ఈ బైబిల్ని తీసుకెళ్ళి ఆ కవర్లో పెట్టి జిప్పేసి బీరువాలో పెట్టుకుంటాం. దేవుడు అందుకొరకు కాదు ఇచ్చింది, అలా చెయ్యాలని కాదు ఇచ్చింది, అలా దాచుకోవాలని అంతకన్నా కాదు. దాచుకోవాలి, కానీ ఎక్కడ దాచుకోవాలో తెలుసా? గుండెల్లో దాచుకోవాలి. బైబిల్లో డబ్బా బీరువాలో దాచుకోండి, పర్వాలేదు. బంగారమా బీరువాలో దాచుకోండి, కానీ బైబిల్లో దాచవలసిన స్థలం బీరువాలు కాదు. బైబిల్ను దాచుకోవలసిన స్థలం షెల్ఫుల్లో కాదు. ఈ బైబిల్ను దాచుకోవలసింది ఎక్కడో తెలుసా? నీ గుడిలో, గుడిలో ఈ 66 పుస్తకాల్లో ఉన్న మాటలను దాచుకోవాలట. ఈ విషయాన్నే కీర్తనకారుడు 119వ అధ్యాయం 11వ వచనంలో చెబుతున్నట్టుగా మనం చూస్తుంటామండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం
119వ అధ్యాయం 11వ వచనంలో, దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడండి. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో దావీదు భక్తుడు తను రాస్తున్నటువంటి కీర్తనలో ఒక మంచి విషయాన్ని, ఒక మంచి మాటను మరి ఇక్కడ తను రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, నా హృదయములో వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అంటే వాక్యము ఉండవలసిన చోటు హృదయమా? అవును, వాక్యము ఉండవలసింది హృదయములోనట. ప్రియమైన దేవుని వారలారా, మరి ఎంతమంది దాచుకున్నారండి వాక్యాన్ని హృదయంలో? ఎంతమంది వాక్యాన్ని తమ హృదయములో పదిలపరుచుకున్నారు? ధనాన్ని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. మరి బైబిల్ దేవుడు ఎక్కడ దాచుకోమన్నాడు? నీ హృదయంలో దాచుకోమన్నాడు కదా. మనమేమనుకుంటున్నామంటే కవర్లో ఉంటే సరిపోద్ది, బ్యాగులో ఉంటే సరిపోద్ది, బీరువాలోనో షెల్ఫ్లోనో పెట్టుకుంటే సరిపోద్దని మనం అనుకుంటున్నాం. ఆయనేమో లేదు, నా మాటలు మీ హృదయములో ఉండాలి అన్నాడు. కేవలం ఈ ఒక్క మాటను కాకుండా మరో మాటను కూడా చూడగలిగితే ఇలాంటి మాటనే దేవుడు ఎక్కడ పెట్టమన్నాడో ఈ మాటలను అన్న విషయాన్ని మరో మాటలో మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా ఇదే మాట మరలా మనకు అక్కడ కనబడుతున్నట్టుగా ఉందండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో సైతం ఒకనాడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ దేవుడు చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండవలెను అన్నాడు. మీ హృదయములో ఉండాలి అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మాటలను మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడండి. ఎంతమంది ఆయన కోరికను నెరవేరుస్తున్నారు చెప్పండి మీరు? ఎంతమంది క్రైస్తవులంగా బైబిల్లో కలిగిన వారముగా ఎంతమంది ఈరోజు దేవుని మాటలను గుండెల్లో దాచుకున్నారు? దేవుని మాటలు ఎంతమంది హృదయంలో దాచుకున్నారు చెప్పండి? ఒకవేళ నిజంగా మీ గుండెల్లో దేవుని మాటలుంటే, మీ హృదయం నిండా ఆయన మాటలుంటే, మీరు మాట్లాడితే దేవుని మాట తప్ప మరో మాట మాట్లాడరు. ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టి ఏం మాట్లాడుతుందట? నోరు. హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది అన్నాడు. నిజంగా నీ హృదయంలో ఏముందో అన్న సంగతి నీ మాటల్లో బట్టే అర్థమైపోతుంది మాకు. నిజంగా నోరు తెరిస్తే దేవుడి గురించి మాట్లాడుతున్నావా? నోరు తెరిస్తే దేవుడి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావా? నోరు తెరిస్తే వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నావా? అయితే నీ హృదయంలో వాక్యం ఉందన్నమాట. నీ హృదయం నిండా వాక్యం ఉంది. వాక్యం తప్ప అన్నీ మాట్లాడుతున్నావంటే బొత్తిగా నీ హృదయంలో వాక్యం లేదన్నమాట. బొత్తిగా నీ హృదయంలో వాక్యం లేదు. ఎక్కడుంది? చేతిలో ఉంది, కానీ ఉండవలసిన చోట లేదు. చాలామంది ఎందుకోనండి, బైబిల్ను పట్టుకుంటున్నాను, చదువుతున్నాను, గుడికి వెళ్తున్నాను, అయినా నా బ్రతుకు ఎందుకో మారినట్టుగా లేదండి అంటుంటారు. నిజమే, మారదు నీ బ్రతుకు. ఎప్పటి వరకు తెలుసా? నీ చేతిలో నీ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళేంత వరకు నీ బ్రతుకు మారదు. నీ బ్రతుకు మారే అవకాశం లేదు. డాక్టర్ గారు ఇచ్చిన మందులు నీ చేతిలో ఉన్నంత వరకు రోగం పోదు. డాక్టర్ గారు రాసిచ్చిన మందులు నీ ఇంట్లో ఉన్న రోగం పోదు. ఎప్పుడు పోతుంది తెలుసా నీ రోగం? డాక్టర్ నీ చేతికిచ్చిన ఈ మందులు ఏవైతే ఉన్నావో, ఈ మందులు నీ శరీరం లోపలికి వెళ్ళినప్పుడే నీ రోగం పోతుందన్నది ఎంత నిజమో. అంతే కదండి. రోగం శరీరంలో ఉంది, మందులు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. రోగం శరీరంలో ఉంది, ట్యాబ్లెట్లు చేతిలో ఉన్నాయి. రోగం ఎలా పోతుంది చెప్పండి ఇప్పుడు?
ఇప్పుడు చేతిలో కాదు ఉండవలసింది, చేతిలో ఉన్న ఈ ట్యాబ్లెట్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీ రోగం నయమవుతుంది. అప్పుడు రోగం నయమవుతుంది. తలనొప్పి కదా అని తలనొప్పి ట్యాబ్లెట్ తల మీద పెట్టుకున్నారు అనుకోండి, కడుపు నొప్పి కదా అని కడుపు నొప్పి ట్యాబ్లెట్ కడుపు మీద పెట్టుకొని, గుండె నొప్పి ఉందని గుండె నొప్పి ట్యాబ్లెట్ గుండెల మీద పెట్టుకొని పడుకుంటే ఏం తగ్గుతుంది? ఏమి తగ్గదు, ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోమని ఇచ్చాను? నిన్ను నీ హృదయంలో పెట్టమన్నాడు. మరి నువ్వెక్కడ పెట్టావు? బ్యాగ్లో పెట్టుకున్నావు. నువ్వెక్కడ పెట్టావు? ఇంట్లో పెట్టావు. నీ బ్రతుకు ఎలా మారుతుంది చెప్పు? ఇప్పుడు నీ ఆలోచనలు ఎలా మారాలి? నీ జీవితం ఎలా మారాలి? నీ నడవడి ఎలా మారాలి? నీ ప్రవర్తన ఎలా మారాలి? నీ జీవితం అంతా మారిపోవాలి అనుకుంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలి. ఇది ఆయన మనసులో ఉన్న కోరికండి. మన గురించి ఆ పరలోకమందున్న దేవుడు తన మనసులో ఉన్న కోరిక, ఏ రోజుకైనా నా పిల్లలు నా మాటలను తమ హృదయములో దాచుకుంటారు. ఇది ఆయన మనసులో ఉన్న కోరికండి. ఆయన కోరిక నెరవేరుతుందా మన విషయంలో? ఎంతమంది విషయంలో ఆయన కోరిక నెరవేరుతుంది చెప్పండి? కాబట్టి నిజంగా అలా వాక్యాన్ని అంత హృదయంలో పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకండి అన్ని సంగతులు తెలుస్తాయంటే, అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే దేవుడు అన్ని విషయాలు బయలుపరుస్తాడు. దేవుడు అన్ని సంగతులు తెలియచేస్తాడు. ఎవరికి? వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వారికి దేవుడు అన్ని సంగతులు చెబుతాడు. వాక్యం నీ హృదయంలో ఉందంటే దేవుడే నీ హృదయంలో ఉన్నట్టు. వాక్యం నీ మనసులో ఉంది, వాక్యం నీ హృదయంలో ఉందంటే నువ్వు దేవునికి చాలా దగ్గరగా ఉన్నావన్నమాట. అప్పుడు దేవుడు అన్ని విషయాలు నీకు అన్ని విషయాలు చెప్తాడు నీకు ఆయన. నిజమా? నిజమండి. అంటే పాత నిబంధనలో కొన్ని సందర్భాలను మనం ఆలోచించగలిగితే, పాత నిబంధనలో జలప్రళయం రాబోతుంది. ఎందుకు జలప్రళయం అన్న ఆలోచన దేవుడికి వచ్చింది? జలప్రళయాన్ని రప్పించాలన్న ఆలోచనలోకి ఎందుకు వెళ్ళాడు? భూమి మీద మనుషులు బాగున్నారని కాదు, భూమి మీద మనుషులు పాడైపోయారని. భూమి మీద మనుషులంతా పాడైపోయారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? పాడైపోయిన వాళ్ళని, పాడైపోయిన వాళ్ళందరినీ పాడెక్కించాలా వద్దా? పాడైపోయారా? అంత పాడైపోయారు. పాడైపోయారనక వీళ్ళ కొరకు ఏం చేయాలి ఇప్పుడు? సమాధి కార్యక్రమాలు జరిగించాలి వీళ్ళకి అనుకున్నాడు. అనుకున్న వెంటనే దేవుడు ఒక ఆయనకి చెప్తున్నాడండి. ఆయన ఎవరో తెలుసా అండి? నోవాహ్ అండి. ఆయనకే ఎందుకు చెప్తున్నాడండి ఎంతోమంది ఉండగా? అంటే అందరిలో ఆయన స్పెషలైజ్డ్ పర్సనా? అవునండి. అందరికంటే అతను భిన్నమైన వాడు. అవునండి, చాలా భిన్నమైన వాడండి. అంతా పాడైపోయినా తాను మాత్రం పాడైపోలేదండి. అందుకే నోవాహును గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట దేవుడు చెప్పటం బైబిల్లో సాక్ష్యంగా మనం చూస్తుంటామండి. ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా అనగా దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు చెబుతున్నాడండి, దేవుడే ఇస్తున్నాడండి సాక్ష్యం ఆయన గురించి. ఏమని? దేవుడు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే, నోవాహు నీవే, ఈ తరము వారిలో అనగా ఇప్పుడున్న ఈ జనాభాలో, ఇప్పుడున్న ఈ మనుషులందరిలో, లేదా ఇప్పుడున్న ఈ లోకములో, ఇప్పుడున్న ఈ లోకములో అంటున్నాడు, ఈ లోకములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. నీవే నీతిమంతుడవై ఉండుట చూచి తిని అన్నాడు. అంటే నోవాహు గారు ఉన్నటువంటి కాలములో ఒక్క నోవాహు గారు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడట. అందుకే దేవుడు రాబోతున్న ఆ విపత్తు ఏదైతే ఉందో, రాబోతున్న ఆ పెను ప్రమాదం ఏదైతే ఉందో, జలప్రలయం, ఆ పెను ప్రమాదాన్ని గూర్చి ఎవరికి చెబుతున్నాడు ఇప్పుడు? ఆయన నోవాహుకు చెబుతున్నాడు. ఎందుకు ఆయనకి చెబుతున్నాడు? ఆయన నీతిమంతుడు.
అంటే నీతిమంతుడుకు దేవుడు అన్ని విషయాలు చెబుతాడా? చెబుతాడు. నాకేం చెప్పట్లేదు ఏంటండి అని మీరు అంటారా? మీరు నీతిమంతులు కారేమో, మరి నాకేం తెలియటం లేదని అంటారా? అంటే మీ బ్రతుకులు బాగోలేవేమో మరి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడైన నోవాహు చెబుతున్నాడు, నోవాహు ప్రారంభం కాబోతుంది జలప్రళయం అని. ఏం చేయమంటావు ప్రభువా? వెళ్ళు నాయన, ఓడను సిద్ధం చేసుకో. 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. ఆకాశపు తూములు విప్పబోతున్నాను. అరారతు కొండలే మునిగిపోబోతున్నాయి. జీవన్నది భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. ఇదంతా నోవాహు చెబుతున్నాడండి ఆయన. అప్పుడు నోవాహు ఏం చేశాడు? దేవుడు చెప్పిన ప్రకారముగా ఓడ సిద్ధం చేసుకున్నాడు. అన్ని పక్షుల్లో అన్ని జంతువులలో 2 చొప్పున అన్నిటినీ కూడా ఓడలోనికి తీసుకుని వెళ్ళిపోయాడండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే, రాబోతున్న ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదాన్ని దేవుడు నీతిమంతులకు చెబుతాడన్నమాట. నీతిమంతుడు నోవాహు గనక ఆ నీతిమంతుడికి చెప్పాడు. కేవలం ఈ ఒక సందర్భాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రావటానికి రాకుండా మరొక మంచి సందర్భాన్ని, దీని తర్వాత జరిగిన మరో సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే బైబిల్లో, ఇది ఆదికాండం 7 ఒక 10 అధ్యాయాలు గడిచేసరికి 18వ అధ్యాయానికి వెళ్ళేసరికి అక్కడ కూడా మరలా దేవుడికి ఆవేశం, దేవుడికి మరలా కోపం, మరలా అక్కడ దేవుడు ఉగ్రుడైపోయాడు. అక్కడ కూడా ఆయన చాలా ఆవేశపరుడుగా మారిపోతున్నాడు. కారణం, భూమి మీద ఉన్న ఒక 2 పట్టణాలు ఉంటాయి. ఆ 2 పట్టణాలే సొదొమ గొమొర్రా. ఈ 2 పట్టణాలు ఏంటి తెలుసా? యోర్దాను నది పారివాహక ప్రాంతంలో ఉన్న పట్టణాలండి 2 పట్టణాలు. మంచి సారవంతమైన నేల కలిగినటువంటి ప్రాంతాలండి అవి. మంచి పంట, తినటానికి డోకా లేదు, ఎక్కువైపోయింది తిండి. అందుకే దేవుణ్ణి మర్చిపోయారు కనుకనే దేవుడు కూడా వీళ్ళ జ్ఞాపకాలు భూమి మీద తుడిచిపెట్టాలి అనుకున్నాడు, తీసేయాలనుకున్నాడండి. 2 పట్టణాలండి. ఈ 2 ఒకదానికొకటి ఆనుకొని ఉన్న పట్టణాలు. వీటిని మన భాషలో ఏమంటారంటే జంట నగరాలు అంటారండి. వీటిని జంట నగరాలు. ఏది మన హైదరాబాదు సికింద్రాబాదు లాగా. అవి కూడా సుమారుగా సొదొమ గొమొర్రాలా మారిపోతున్నాయి. అవి కూడా తెలుసా? అవి కూడా హైదరాబాదు సికింద్రాబాదు కూడా సొదొమ గొమొర్రాలా మారిపోతున్నాయి. అవి కూడా పేరు కూడా చక్కగా పెట్టారండి. హైదరాబాద్ అట, సికింద్రా బ్యాడ్. నిజమా? నిజమే, అంత బ్యాడే. మావాడు ఎక్కడున్నాడండి? మీవాడు ఎక్కడున్నాడని అడిగితే మావాడు బ్యాడ్ సిటీస్లో ఉన్నాడండి. ఎందుకు పంపించారు? పాడైపోవడానికే. ఆవిడ ఈ సొదొమ గొమొర్రాలను మీరు ఆలోచిస్తున్నప్పుడు అవి కూడా ఒకసారి ఆలోచించండి. నిజంగా మీ పిల్లలు మీ దగ్గర ఉండాలి, ఎక్కడ వద్దు. ఎందుకంటే దేవుడు మీ పిల్లలను మీ దగ్గరనే పెట్టుకోమన్నాడు. గృహ పరిపాలన అన్నాడు. అంటే మీ పిల్లలు మీ పరిపాలనలో ఉండాలి, మీ పిల్లలు మీకు దగ్గరగా ఉండాలి. మీ పిల్లలు ఒక దగ్గర మీరొక దగ్గర అయిపోయారా, వాడు పాడైపోతాడు, దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మీరు లేరు కదా, పక్కన మీరు లేరు కదా, వాడికి అవకాశం మింగేస్తాడు. వాడు ఆల్రెడీ ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగుతున్నాడు. మీరు పంపించారంటే తీసుకుని వెళ్ళిపోతాడు, ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యానికి దగ్గరగా ఉండాలంటే, వాక్యానికి హత్తుకొని ఉండాలి. ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో చూసారా, పడిపోయాడు, పూర్తిగా పాడైపోయాయి. ఇక దేవుడు ఈ రెండింటిని కూడా మరలా నాశనం చేయాలి అనుకున్నాడు. ఎలా? ఇప్పుడు నీళ్లతో కాదు, మొదటగా నీటితో నాశనం చేశాడు. ఇక వీళ్ళకు నీటితో కాకుండా వీళ్ళను మంటల్లో కాల్చేయాలనుకున్నాడు, అగ్నితో ఆహుతి చేయాలి అనుకున్నాడు. చేసేయచ్చు కదా మరి, లేదు. కానీ ఈ విషయాన్ని ఒకరికి చెప్పాలనుకున్నాడు. ఆయన ఎవరు తెలుసా అండి? అబ్రహాము గారంటే.
మరలా ఆయనకి ఎందుకు చెప్పాలండి? తీసేయచ్చు కదా. అమ్మో ఆయన నీతిమంతుడు కదండి. నీతిమంతుడు అంటే దేవుడు ఏదైనా నీతిమంతుడు చెప్పకుండా ఏది చెయ్యడు. నీతిమంతుడు చెప్పకుండా ఏది చేయడండి దేవుడు. చూడండి, ఇప్పుడు ఆదికాండం 18వ అధ్యాయానికి వచ్చేయండి. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అమ్మో, ఆ పని చేయగలనే? నేను చేయబోయే ఈ కార్యక్రమాన్ని అబ్రహాముకు చెప్పకుండా దాచటమే లేదు. తప్పనిసరిగా అబ్రహాముకు చెప్పాలి. అబ్రహాముకు తప్పనిసరిగా చెప్పాలి. ఏంటండి అంత దగ్గర అబ్రహాము దేవుడికి? అవునండి. కాబట్టి దేవుడు అబ్రహాము గురించి మాట్లాడితే ఏమన్నాడండి? అబ్రహాము, నువ్వు నా స్నేహితుడవయ్యా, నువ్వు నా స్నేహితుడవు, నువ్వు నా ఫ్రెండు అన్నాడు. ఎంత గొప్పవాడండి! దేవుని స్నేహితుడుగా పొందిన అబ్రహాము ఎంత గొప్పవాడు మీరు ఆలోచించండి. ఏమంటే దేవుడు కూడా పరలోకం నుండి చూసి అబ్రహాము బ్రతుకును, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూసేసరికండి, స్నేహం అంటూ చేస్తే ఎవరితో చేయాలి? అబ్రహాము లాంటి వాడితోనే స్నేహం చేయాలి అని దేవుడు డిసైడ్ అయిపోయాడండి. అబ్రహాము, నువ్వు నా స్నేహితుడు. స్నేహితుడు కనుక స్నేహితుల మధ్య దాపరికాలు ఏమి ఉండవు కదా. ఇంట్లో తల్లికి చెప్పకుండా, తండ్రికి చెప్పకుండా, మిగతా మన బంధువులు అనుకున్న వాళ్ళు ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు, స్నేహితుడవు కనుక నీకు చెప్పాలనుకుంటాం మనం కూడా. దేవుడు కూడా అంతేనండి. నువ్వు నా స్నేహితుడు కనుక నీకు చెప్పకుండా ఏది చేయను నాయన, ఏది చేయను. అదే అంటున్నాడండి ఇక్కడ. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? లేదు అంటే తప్పనిసరిగా అబ్రహాముకు నేను చెబుతాను అనుకున్నాడు. అనుకుని ఇక చెబుతున్నాడండి. కిందికి రాగానే చెబుతున్నట్టుగా మనకు కనబడుతుంది. 20వ వచనం నుంచి చెబుతున్నాడండి. దేవుడు చెబుతున్నాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి, మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది కనుక, వాటి పాపం బహుభారమైనది కనుక, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచొప్పునునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూస్తును. చేసిన ఎడల నేను తెలుసుకున్నందున ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. అయిపోయిందండి, చెప్పేశాడు. అబ్రహాము, వెళ్ళిపోతున్నాను, సంపూర్తి అయిపోయిందా, మొత్తం నాశనం అయిపోతుంది అన్నాడు. అంతే. ఇక దేవుడు ఎప్పుడైతే ఈ నిర్ణయాన్ని అబ్రహాము గారికి చెప్పారో, అబ్రహాము గారు దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడండి. ఈ విషయం చెప్పిన తర్వాత ఇక అబ్రహాము గారు ఎలా మాట్లాడుతున్నారో దేవుడితో అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఇక్కడ 23వ వచనంలో, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా అన్న దేవుడితో, ఏమని? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? తండ్రి, దేవా, చెప్పు. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? నిజమే, నువ్వు అన్నట్టుగా, నువ్వు చూసినట్టుగా సొదొమలో గొమొర్రాలో నాశనము అవటానికి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల మధ్య. నిజంగానే 2 పట్టణాలు ఉన్న ప్రజలు నువ్వు అనుకున్నట్టుగా పాడైపోయారు. మరి వారితో పాటు నీతిమంతులు ఉంటే వాళ్ళకు నాశనం చేస్తావా? అంటే అబ్రహాము గారికి దేవుడు మైండ్ అర్థమైపోయిందంటే, అబ్రహాము గారికి దేవుడు మనసు తెలిసిపోయింది. ఏంటంటే దేవుడికి నీతిమంతులంటే ఇష్టమని, ఆ నీతిమంతుల కొరకు దేవుడు ఏదైనా చేస్తాడని అది అబ్రహాము తెలుసుకోగలిగాడు. ఎందుకంటే దేవుడితో స్నేహం కదా, అది తెలుసుకోగలిగాడు. అంటే ఏ విధంగానైనా ఇప్పుడు రాబోతున్న ఆ విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తును ఆపాలి. అక్కడ ఆ విపత్తు ఆగాలి అంటే ఎవరుండాలి? అక్కడ నీతిమంతులు ఉండాలి. ఈ విషయం ఎవరికి తెలిసిందే? అబ్రహాముకు తెలిసిందే. అందుకే అబ్రహాము దేవుని అడుగుతున్నాడు ఇప్పుడు. ఏమని? అయ్యా, ఒకవేళ ఆ 2 పట్టణాలలో నీతిమంతులే ఒకవేళ ఉంటే నాశనం చేసేస్తావా అన్నాడు. అనగానే, అయ్యో అబ్రహాం, అలా ఎందుకు చేస్తాను నాయన? నీతిమంతులంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? నీతిమంతులంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అటువంటిది నీతిమంతులను ఎందుకు నాశనం చేస్తాను? చెప్పు, ఇంతకీ విషయం ఏంటో చెప్పు నాయన.
నీ కోరిక ఏంటో చెప్పు ఇప్పుడు అనగానే ఇక అబ్రహాము గారు మాట్లాడడం ప్రారంభించారు. ఏమని? ఒకవేళ ప్రభువా తండ్రి, ఆ 2 పట్టణాలలో 50 మంది నీతిమంతులే ఒకవేళ ఉంటే ఆ 2 పట్టణాలను కాపాడతావా అన్నాడు. అనగానే వెంటనే దేవుడు, ఓకే అబ్రహాం, నువ్వు అన్నట్టుగా, నువ్వు చెప్పినట్టుగా ఆ 2 పట్టణాలలో 50 మంది నీతిమంతులున్నా చాలు. ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ 2 పట్టణాలను ఏం చేస్తాను? కాపాడతాను. అంటే 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ బ్రతికేస్తారా? బ్రతికిపోతారు. 50 మంది ఉంటే చాలండి. 50 మందిని బట్టి ఆ పట్టణాలలో ఉన్న వాళ్ళంతా బ్రతికి బయటపడిపోతారన్నమాట. అంటే ఇప్పుడు ఆ పట్టణాలలో ఉన్న వారందరికీ, ఇప్పుడు వాళ్ళంతా కాపాడబడాలంటే ఆ పట్టణాలలో ఉన్నవారు, ఆ పట్టణాలలో ఉన్న వారి మీదికి రాబోయే విపత్తు రాకుండా ఉండాలంటే ఆ పట్టణాలలో ఎవరు ఉండాలన్నమాట? ఇప్పుడు నీతిమంతులు ఉండాలి. వాళ్ళు ఎంతమంది ఉండాలి? 50 మంది ఉంటే చాలండి, అంతా బ్రతికేస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. అంటే ఇప్పటికే దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలి. ఇప్పటికే ఈ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయాలి, ఈ లోకాన్ని. అయినా దేవుడు ఎందుకు నాశనం చేయటం లేదు అంటే ఈ ప్రపంచంలో కూడా ఎవరు ఉన్నారు? ఎవరు ఉన్నది? నీతిమంతులు. ఎందుకు? నీతిమంతులు ఉంటే ఆ 2 పట్టణాలను కాపాడుతాను అని అన్నాడు. అంటే నీతిమంతులు ఉంటే 2 పట్టణాలను కాపాడుతాను అన్నాడు దేవుడు. అదేవిధంగా ఇప్పటికే ఈ ప్రపంచ మనుషులను చూచి, ఈ లోకంలో ఉన్నవారిని చూచి దేవుడు కోపముతో దేవుడు ఇప్పటికే ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలి. కానీ ఆగాడంటే కారణం ఏంటో తెలుసా? అనగా ఈ ప్రపంచంలో లేదా ఈ లోకంలో నీతిమంతులైన వారు ఎక్కడో ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు కనుక భూమి మీద ఇప్పటికీ ప్రపంచం కాపాడబడుతుంది. ఇప్పటికీ ప్రపంచం కాపాడబడుతుంది. 50 మంది ఉంటే 50 మంది ఉంటే 2 పట్టణాలలో 50 మంది ఉంటే చాలండి. ఏమన్నా హైదరాబాద్, సికింద్రాబాద్ చెప్పాను కదా ఎగ్జాంపుల్స్గా. ఎంతమంది తెలుసా అండి? సుమారుగా 80 లక్షలు దాటిందండి ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ జనాభా 80 lakhs దాటిపోయింది. అంటే ఇప్పుడు 80 లక్షల మందిలో 50 మంది ఉంటే చాలు, మిగతా వాళ్ళంతా బ్రతికి బయటపడిపోతారనమాట. కానీ అబ్రహాము గారికి ఆ 2 పట్టణాలు బాగా తెలుసండి, బాగా తెలుసు ఆ పట్టణాలు. ఒకవేళ 50 దగ్గరనే కమిట్ అయిపోయానా, 50 దగ్గరనే దేవుడితో కమిట్మెంట్ చేసుకున్నానా, 50కి 1 తక్కువైనా ఆయన అసలు ఎవరి మాట వినడు. 50కి 1 తగ్గిందా, ఒప్పందం ప్రకారంగా దేవుడు అనుకున్న నాశనాన్ని ఏం చేస్తాడు? జరిగించేస్తాడు అని మరలా ఆలోచించి, ప్రభువా ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి నాయనా? ఒకవేళ 50కి ఒకవేళ 5 తగ్గారనుకో, ఏంటి నీ సంగతి? దేవుని అడుగుతున్నాడు అబ్రహాము గారు. 50కి ఒకవేళ 5 తగ్గారా ఏం చేస్తావు? అబ్రహాము 5 తక్కువైనా పర్వాలేదు, 45 మంది ఉన్నా నేనేం చేస్తాను? వాళ్ళందరినీ కాపాడతాను అన్నాడంటే. అంటే 45 ఉన్నా చాలట. మరలా అబ్రహాము గారికి ఎందుకో మరలా అనుమానం వచ్చేసిందండి. ఎందుకంటేనండి ఆ పట్టణంలో అంతమంది కూడా ఉండరేమో నన్ను అనుమానం ఆయనకు. అంటే అంత పతనం అయిపోయిందన్నమాట 2 పట్టణాలు. అందుకే మరొకసారి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి, నాయన 45 కాదు కానీ మరొక 5 తగ్గించుకో, 5 తగ్గించుకొని ఒకవేళ 40 మంది ఉంటే కాపాడతావా అన్నాడు. అలాగే చెబుతున్నది నువ్వు కదా నాయన, నువ్వు కదా నా స్నేహితుడు, నా ఫ్రెండు కదా నువ్వు. నీ మాట వినక నేను ఎవరి మాట వింటాను? ఓకే, నువ్వు అన్నట్టుగా ఒకవేళ 40 మంది ఉన్నా అందరిని ఏం చేస్తాను? కాపాడతాను అన్నాడు. ఓకే, 40 దగ్గర ఆగిపోదామా? లేదండి పాప అబ్రహాం గారికి మనసులో మరలా అనుమానం ప్రారంభమైంది. 40 అన్న మాట ఇచ్చేశాను, ఒకవేళ 40కి ఏమాత్రం తక్కువైనా మరలా నాశనం అయిపోతుంది. కనుక మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభు అన్నాడు. ఏంటన్నాడు? ఒకవేళ ఒక 10 మంది తక్కువయ్యారనుకో 40కి, అంటే ఒకవేళ 30 మందే ఉన్నారా, ఒకవేళ కాపాడతావా? అలాగే ఏం చేద్దామా? నువ్వు కదా చెప్తున్నది, ఇక నువ్వు చెప్పిన తర్వాత నేను వినకపోవటమా? అలాగే ఒకవేళ 30 మంది ఉన్నా కాపాడతాను. మరలా కాసేపటి తర్వాత మరలా నిదానించి మరలా దగ్గరికి వచ్చి 30 కాదు కానీ ఒకవేళ 20 మంది ఉన్నా కాపాడతావా? అలాగే మరలా ఆలోచించాడు.
ఇక ఫైనల్గా ఇక నేను మాట్లాడను. ఒకవేళ 20 కాదు కానీ ఒకవేళ 10 మంది ఉన్నా కాపాడతావా ప్రభువా అన్నాడు. ఓకే అబ్రహామా, ఇంక ఇది ఫైనల్, ఆ తర్వాత ఇక నీ మాట కూడా విన్నాం. ఓకే 10కి ఇద్దరం ఫైనల్ అయిపోదాం, మాట ఇచ్చేస్తున్నాను. 10 మంది ఒకవేళ ఉంటే ఆ 10 మందిని బట్టి 2 పట్టణాలను కాపాడతాను అన్నాడండి. ఏమండి 50 మంది నుంచి దేవుడు తగ్గిపోయాడండి, 10కి వచ్చేసాడండి. తీసుకొచ్చేసాడు, 10కి తీసుకొచ్చేసాడు. ఎవరు? అబ్రహాము గారు 10కి తీసుకొచ్చేసాడు. ఇక 10 దగ్గర ఆగిపోయాడండి అబ్రహాము. దేవుడు కూడా ఇక నాయనను మాట్లాడద్దన్నాడంటే. ఓకే లెక్కించండి ఎంతమంది ఉన్నారో, 2 పట్టణాలలో ఎంతమంది ఉన్నారో లెక్కించండి. నీతిమంతులు దేవదూతలు వెళ్తున్నారు లెక్క పెట్టడానికి. ఒక పట్టణంలో అసలు లేనే లేరట, గొమర్రాలో ఒక పట్టణంలో అస్సలు లేరు. మిగిలిపోయింది ఒకటే, సొదొమ్మ. సొదొమ్మను లెక్కించడం ప్రారంభించారు. ఆ సొదొమ్మలో మొత్తం లెక్కించగా 4 కనబడ్డారు. ఆ 4 కుటుంబాల్లో ఉన్నవారైనా బాగుండేది, అలా కూడా కాదట. ఈ 4 మరలా ఒకే కుటుంబం, అదే లోతు గారి కుటుంబం. అంటే దేవుడు చెప్పిన సంఖ్య, అంకె ఏదైతే ఉందో సంఖ్య 10, ఆ 10కి 4 వచ్చారు, ఇంకా 6 తక్కువైపోయారు. కనుక ఈ 4 ఏం చేశాడు? మీరు వెళ్ళిపోండి, అర్జెంటుగా దగ్గరలో ఉన్న సోయరుకు మీరు వెళ్ళిపోండి అన్నాడు. వారిని సోయరుగా పంపించాడు. ఆకాశం నుంచి అగ్నిగంధకాలను కురిపించేశాడు. అంటే ఈ సందర్భంలో మనకి ఏమర్థమవుతుందంటే, ఒకవేళ 10 మంది నీతిమంతులే ఒకవేళ ఆ పట్టణంలో ఉండుంటే 2 పట్టణాలు ఏమేటివండి? కాపాడబడేటివి అన్నమాట. 10 మంది ఉంటే చాలు, ఆ విపత్తు జరగకపోయేది. 10 మంది ఉంటే చాలు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాకుండా ఉండేటివి. అంటే నీతిమంతులుంటే దేవుడు పట్టణాలను కాపాడతాడన్నమాట. నీతిమంతులుంటే దేవుడు ప్రపంచాన్ని కాపాడతాడు, వారిని బట్టి కాపాడతాడు, వారిని బట్టి దేవుడు కాపాడతాడు. మరో సందర్భం నిర్గమాకాండం 32వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, నిర్గమాకాండం 32వ అధ్యాయం 13వ వచనంలో, నిర్గమాకాండం 32వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, దానికి ముందుగా జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. మోషే గారు కొండపైకి వెళ్ళారు ఆజ్ఞలు తీసుకురావటానికి. నాయకత్వాన్ని అహరోనుకి అప్పగించాడు ఆయన. అహరోను నాయకత్వం 40 దినాలే. కానీ ఈ 40 దినాల నాయకత్వముల్లో అహరోను ఇశ్రాయేలులకు లొంగిపోయాడు. ఎలా అంటారా? మోషే కనబడటం లేదు, మమ్మల్ని తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలేశాడు, ఈయన ఏమైపోయాడు ఏంటో ఏమో, ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తున్నారు మీరు అని ఇశ్రాయేలులంతా ఒక్కసారిగా ఆయన మీద పడిపోయారు, అహరోను మీద. ఇక లాభం లేదనుకున్నాడు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. అంతే. అనగానే మాకు ఒక దూడని చేసి పెట్టన్నారు. అంతే. దేంతో చేయాలి? మా ఒంటి మీద ఉన్న బంగారం అంతా నీ చేతిలో పెడతాం, దూడను మాత్రం అర్జెంటుగా చేసి ఇచ్చేసాయి అన్నారంటే. అనగానే ఆ బంగారముతో దూడని చేసి అహరోను గారు చక్కగా ఇచ్చాడు. ఆ దూడ ముందు గెంతుతున్నారు, ఆ దూడ ముందు దొర్లుతున్నారు, ఆ దూడ ముందు నాట్యాలు చేస్తున్నారు, ఆ దూడ ముందు పాటలు పాడుతున్నారు. అంత హంగామా, అంత గోల. 40 రోజులు మోషే గారు పైన ఉన్నాడు, దేవుడి కింద జరుగుతున్నది అంతా చూశాడు. మోషేతో చెబుతున్నాడు. మోషే కింద పరిస్థితి బాగోలేదు, మోషే కింద వాతావరణం అస్సలు బాగోలేదు. వాతావరణం అనగానే ఆకాశంలో వాతావరణం కాదు, ప్రజల్లో వాతావరణం అసలు బాగోలేదు. వాళ్ళ ప్రవర్తన అసలు లేదు, బాగోలేదు, పాడైపోయింది. కనుక నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. మోషే, ఏంటి ప్రభువా? వాళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నాను, అంతే, అందరినీ కాల్చేస్తాను మోషే అన్నాడు. అప్పుడు మోషే అడ్డుపడ్డాడు. నువ్వు ఒకవేళ అలా కాల్చేసావా, ఒక్కసారి నువ్వు కాల్చివేస్తే ఐగుప్తులో ఉన్న వారంతా నీ గురించి ఎంత చెడ్డగా మాట్లాడుకుంటారయ్యా. తీసుకెళ్ళిపోయాడు, ఐగుప్తులో ఉన్న వారిని ఉండనివ్వకుండా దీనికన్నా గొప్పదైన దేశం ఏదో ఇస్తానని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. గొప్పగా చెప్పి వాళ్ళ దేవుడు తీసుకుని వెళ్ళి అరణ్యంలో చంపేశాడు. చంపడానికి తీసుకెళ్ళాడా ఇక్కడి నుంచి అని నీ గురించి ఆ మాటలు అంటున్నప్పుడు నా చెవులతో నేను వినలేను గనక వాళ్ళని చంపాలనుకుంటే ముందు నన్ను చంపేశాయి. అడ్డుపడ్డాడండి. ఎవరైనా? మోషే. ఈ మోషే గారు ఎవరు? ఈయన నీతిమంతుడే, ఈయన నీతిమంతుడే. అంటే ఆ ఒక్క నీతిమంతుడు అడ్డుపడడాన్ని బట్టి ఆ సమయంలో ఇశ్రాయేలులందరూ బ్రతికిపోయారండి. చూసారా? ఒకవేళ మోషే ఆ రోజు అడ్డుపడకపోయి ఉంటే ఇశ్రాయేలులందరూ ఏమైపోయేవారో తెలుసా? ఆ కొండ కింద మొత్తం కూడా బూడిదైపోయేవారండి ఇశ్రాయేలీలు.
అంటే ఆ క్షణంలో ఇశ్రాయేలీలు కాపాడబడ్డారంటే కేవలం ఎవరిని బట్టి? మోషేను బట్టి. మోషే ఎవరు? నీతిమంతుడు. అంటే నీతిమంతుని బట్టి ఒకనాడు ఇశ్రాయేలీలు కాపాడబడ్డారా? అవునండి. అంటే దేవుడు ఎవరిని బట్టి ప్రజలను కాపాడతాడో మీకు అర్థమవుతుంది. ఎవరిని బట్టి దేవుడు ప్రజలను కాపాడతాడంటే నీతిమంతులను బట్టి దేవుడు ప్రజలను కాపాడతాడు. శాస్త్రవేత్తలను బట్టి కాదు, మేధావులను బట్టి కాదు, రాజకీయ నాయకులను బట్టి కాదు. వీళ్ళందరినీ చూస్తున్నాడు, ఎప్పుడు తీసేయాలా అనిపిస్తుంటుందండి దేవుడికి. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు అంత మోసగాలు కదా, వీళ్ళంతా మోసగాలు కదా. వాళ్ళను బట్టి ప్రపంచం కాపాడబడుతుంది అని ఒకవేళ అనుకుంటే అది పొరపాటండి. దేవుడు నీతిమంతులను బట్టి దేవుడు ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. ఎవరండి మరి ఇంతకు నీతిమంతులు ప్రపంచంలో? ఈ ప్రపంచంలో ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు తెలుసా? నీతిమంతుడు ఒక్కడే భూమి మీద, ఆయన యేసుక్రీస్తు. ఆయన రక్తములో కడగబడిన మనమంతా నీతిమంతులు, అనగా క్రైస్తవుడే నీతిమంతుడు. అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు మనం ఎలా నీతిమంతులమయ్యావో అనే విషయాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆయన రక్తము వలన, అనగా యేసుక్రీస్తుల వారి రక్తం, ఆయన రక్తం అనగా క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అన్నాడంటే, ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అన్నాడు. అనగా మనం అంతా నీతిమంతులముగా తీర్చబడ్డ, ఒరిజినల్గా మనం నీతిమంతులము కాదు. మరి ఎలా నీతిమంతులమయ్యామా? ఆయన రక్తం. 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలోనికి వచ్చిన మహానుభావుడు, మహనీయుడు యేసుక్రీస్తు, పరిశుద్ధుడు. ఆయన శిలువలో కార్చిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తములో కడగబడిన వారమైన మనం పవిత్రులం అన్నాడు, మనమే నీతిమంతులము అన్నాడు. అంటే ఒకనాడు ఇశ్రాయేలీలు ఎవరిని బట్టి కాపాడబడ్డారు? నీతిమంతులను బట్టి. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు కాపాడతానన్నాడు. ఎవరుంటే కాపాడతానన్నాడు? నీతిమంతులు ఉంటే కాపాడతానన్నాడు. అంటే నీతిమంతులు ఉంటేనే దేవుడు పట్టణాలను కాపాడుతాడు, నీతిమంతులు ఉంటేనే దేవుడు గ్రామాన్ని కాపాడుతాడు, నీతిమంతులు ఉంటేనే దేవుడు ప్రపంచాన్ని కాపాడుతాడన్న మాట నిజమైతే, ఈరోజు ఈ లోకం కాపాడబడుతుందంటే ఈ లోకంలో ఎవరున్నారని దేవుడు కాపాడుతున్నాడు. నీతిమంతులు ఉన్నారు. ఎవరా నీతిమంతులు? క్రైస్తవులు. అనగా ఈ లోకం కాపాడబడుతుందంటే కేవలం క్రైస్తవుడు అయిన నిన్ను బట్టే. ఈ విషయం తెలిసి నువ్వు గర్వపడాలి, క్రైస్తవునని గర్వంగా చెప్పుకోవాలి. నిన్ను బట్టే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా బ్రతుకుతున్నారు తెలుసా? నువ్వు అనుకోవచ్చు, నేనేంటి, నాకు ఇల్లు లేదు, తిండి లేదు, నాకు సరిగా బట్ట లేదు, బ్రతకడానికి నాకు ఏముంది ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావేమో. నీకన్నా లోకంలో గొప్పగా కనపడుతున్న వాళ్ళని చూసుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నావు. గొప్పవాడు అనుకున్నవాడు ప్రతి ఒక్కడు బ్రతుకుతుంది కేవలం క్రైస్తవుడు అయిన నిన్ను బట్టే బ్రతుకుతున్నారు. నీతిమంతులు మనమే. ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడిన క్రైస్తవులమైన మనలను బట్టి ఈరోజు ప్రపంచం అంతా కాపాడబడుతుందంటే నిజంగా ప్రేమన దేవుని పిల్లలారా. అంటే ఈ లోకానికి ఆధారం, ఈ లోకానికి దిక్కు ఎవరో కాదయ్యా, క్రైస్తవులమైన మనమే. ఈ లోకానికి దిక్కు మనం. నీ గ్రామానికి నువ్వు, నీ మండలానికి నువ్వు, ఈ జిల్లాకు, ఈ జిల్లాలో ఉన్నావంటే ఈ జిల్లాలో ఉన్నవారు కాపాడబడుతున్నారంటే నువ్వే. నిన్ను బట్టి కాపాడబడుతుంది. నీ గ్రామం కాపాడబడుతుందంటే నీతిమంతుడు అయిన నువ్వు ఉన్నావు కదా. నీ కోసం దేవుడు నీ గ్రామాన్ని, నీ కొరకు దేవుడు నీ మండలాన్ని, నీ కొరకు దేవుడు నీ జిల్లాని, నీ కొరకు దేవుడు రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్నే దేవుడు క్రైస్తవులైన వారిని బట్టి కాపాడుతున్నాడు అని ఏమంటే బైబిల్లో వ్రాయబడిన సందర్భాలను బట్టి ఎంత ఖచ్చితంగా మనకు అర్థమవుతుందంటే, అంటే ఈ లోకానికి దిక్కు మేధావులు కాదు, ఈ లోకానికి దిక్కు శాస్త్రవేత్తలు కాదు, ఈ లోకానికి దిక్కు రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రభుత్వాలు కాదు. ఈ లోకానికి ఆధారం క్రైస్తవులమైన మనమే. మనల్ని అంటున్నాడు, మనల్ని బట్టి అన్నాడు.
అందుకేనండి ఈ నాయకులైన, అధికారులైన, ప్రధానులైన, మంత్రులైన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే ఆయన నువ్వు ప్రార్థన చేయను, ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నేను వాళ్ళని కాపాడుతాను అన్నాడండి. ఏమంటే క్రైస్తవులకి నీకు ఎంతటి ఆధిక్యతనిచ్చాడు దేవుడు. క్రైస్తవుడిగా నిన్ను ఎంత ఎత్తులో చెబుతున్నాడు, నీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చూడగలిగితే 2వ అధ్యాయంలో పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని నిన్ను హెచ్చరించుచున్నాను అన్నాడంటే. నీకు చెబుతున్నాడండి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని. అంటే నీ ప్రార్థన వలన వాళ్ళు బ్రతుకుతున్నారు. అవును, 100% నీ ప్రార్థనలే వాళ్ళని కాపాడుతున్నాయి. నీ విజ్ఞాపనలే ఈరోజు ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ కాపాడుతున్నాయంటే నిన్ను బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళని బట్టి నువ్వు కాదు. నువ్వు అమాయకుడు అయిపోయావు. వాళ్ళు ఇచ్చే 200 రూపాయలు, వాళ్ళు ఇచ్చే 500 రూపాయలు, వాళ్ళు ఇచ్చే నెల రేషన్ తీసుకుని వాళ్ళ వల్ల బ్రతుకుతున్నానని వాళ్ళకి చేతులెత్తు నువ్వు దండం పెడుతున్నావు. వాళ్ళు నీ కాళ్ళు పట్టుకోవాలి. ఈరోజు వాళ్ళు నిన్ను బట్టి బ్రతుకుతున్నారు, వాళ్ళని బట్టి నువ్వు కాదు నాయన బ్రతుకుతున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, అవును నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు నీతిమంతుడవు. ఇంకా మన గురించి దేవుడు వ్రాయించిన మాటలను ఒకసారి వేదములోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఇంకా క్రైస్తవుల మనల్ని ఈ లోకానికి ఏమన్నాడో, ఈ లోకంలో క్రైస్తవులంగా మనం ఎలా ఉన్నామన్నాడో, ఎలా ఉండాలని చెబుతున్నాడో ఒక్కసారి మరలా బైబిల్లో మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడండి. ఎవరిని? మనల్ని ఆయనను నమ్మి ఆయన మాటల ప్రకారంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న క్రైస్తవులమైన మనల్ని ఆయనను వెంబడిస్తున్న వారితో చెబుతున్న మాట, ఆయన ఫాలో అవుతున్న వారితో చెబుతున్న మాట. యేసును ఫాలో అవుతున్నావా నువ్వు? అయితే నువ్వే, నీ గురించే. ఆయన వెంబడిస్తున్నావా? అయితే నీ గురించి చెబుతున్న మాట. ఏమంటున్నాడు తెలుసా ఆయన? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడండి. పంచదార ఉన్నారు, చింతపండు ఉన్నారు అంటాం లేదు ఆయన. ఉప్పై ఉన్నారు అన్నాడు. ఎందుకు ఉప్పుతోనే పోల్చి మాట్లాడుతున్నాడండి? ఎన్నో ఉండగా పసుపు ఉంది, కారం ఉంది, అల్లం ఉంది, జీలకర్ర ఉంది, ఎన్నో ఉన్నాయి కదా వంటకు ఉపయోగించుకునే వాటిలో. ఇవన్నీ ఎన్నో ఉండగా వాటి గురించి చెప్పక ఉప్పని ఎందుకంటున్నాడు? ఉప్పని ఎందుకన్నాడు అంటే ఉప్పుకు ఒక క్యారెక్టర్ ఉంది, ఉప్పుకు కొన్ని గుణాలు ఉన్నాయి, ఉప్పుకు కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఆ ఉప్పులో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఉప్పులో ఉన్న లక్షణాలు అయితే ఏవైతే ఉన్నావో అవన్నీ క్రైస్తవుడుగా నీలో ఉన్నాయి, నీలో ఉండాలి. ఏంటండి ఉప్పుకున్న క్యారెక్టర్ అంటారా? ఉప్పుకున్న గుణం ఏంటని అడుగుతారా? ఉప్పు అనగానే రుచినిచ్చేది మొదటగా. అంతే కదండి. ఎంత కూరన్నా అందులో ఉప్పు లేకపోతే ఏం తింటామంటే? అందుకే ఉప్పు అంటదట. ఏమని? అన్నేసి చూడు, ఆ తర్వాత నన్నేసి చూడు అంటదట. అది ఇది ఎవరి డైలాగ్ అట్? ఇది ఉప్పు డైలాగ్. అది అన్నేసి చూడు, వేస్ట్, నీ లేకపోతే నువ్వు తినలేవు. చూసారా ఇది ఎంత నిజమో? ఎంతమంది మేధావులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఎందరు శాస్త్రవేత్తలున్నా క్రైస్తవుడిగా నువ్వు లేకపోతే ఈ ప్రపంచం లేదన్నమాట, ఈ ప్రపంచం ఉండదన్నమాట. ఎంత చదువుకున్న వాళ్ళు ఉంటే ఏంటి, ఎంత గొప్ప ధనికులుంటే ఏంటి, ఎంత భూస్వాములుంటే ఏంటి నీ గ్రామంలో, క్రైస్తవుడిగా నువ్వు లేకపోతే అంతా సున్నా. క్రైస్తవుడిగా నువ్వు లేకపోతే వాళ్ళకు దిక్కు లేదు, క్రైస్తవుడిగా నువ్వు లేకపోతే వాళ్ళకు బ్రతుకు లేదు. మనతో చెబుతున్న మాట క్రైస్తవుడిగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. రుచి అండి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట రుచిగా ఉండాలన్నాడు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట. కొలసీలకు రాసిన పత్రిక మనం చూడగలిగితే 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
6వ వచనంలో అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనివ్వండి అన్నాడండి. ఎల్లప్పుడూ ఎలా ఉండాలటండి? రుచి కలిగినదిగా ఉండాలి. రుచి కలిగినదిగా ఉండాలి అంటే క్రైస్తవుడిగా నీ మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్న వాళ్ళకి ఎలా ఉండాలట? రుచిగా ఉండాలి. రుచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆరగించగలరు, ఆలోచించగలరు. అంతేగాని కారం జల్లినట్టుగా ఉండకూడదు వాళ్ళ మీద. అలా ఉండకూడదు. ఎందుకంటే చాలామంది అండి అలానే మాట్లాడుతుంటారండి. ఎదుటి వాళ్ళని గౌరవించకుండా, వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగా, వాళ్ళు చేస్తున్నదంతా తప్పంటున్నట్టుగా అన్యులు అలా మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసండి? రుచిగా ఉంటుందండి వాళ్ళకు రుచిగా ఉండదండి. వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ కంట్లో కారం కొడుతున్నట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదంటే రుచిగా 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 ఉండాలి అన్నాడు. నీ మాటలు అంత రుచిగా ఉండాలి, సందర్భానుసారంగా మాట్లాడాలి. అప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంటుందండి. అప్పుడు నిజంగా సందర్భానుసారంగా మనం మాట్లాడుతున్నప్పుడు అండి ఆ సంభాషణ చాలా బాగుంటుందండి. పెళ్ళి జరుగుతుంది అనుకోండి, నువ్వు చక్కగా పెళ్ళి గురించి 4 మాటలు చెబితే చక్కగా వినాలనిపిస్తుంది. పెళ్లి ప్రసంగం చేయమని మైకి చేతికి ఇస్తే చావు గురించి మాట్లాడాను, నిన్ను చావు కొట్టరు అక్కడ. అది ఎలా ఉంటుందండి అప్పుడు? అది సంభాషణ రుచిగా ఉంటుందా అక్కడ? అది సంభాషణ రుచిగా లేదు, రుచిగా ఉండదు. అది అలా ఉండకూడదండి. అంటే సందర్భానుసారంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ భాష, ఆ సంభాషణ చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా చెబుతూ బాగుండండి, ఇంకా వింటూ బాగుండండి. అయ్యో అప్పుడే ముగించేశారండి, ఇంకా 4 మాటలు చెప్పొచ్చు కదండి. రుచిగా ఉండాలన్నమాట నీ సంభాషణ. రుచిగా ఎవరి సంభాషణ కాదు, నీదే. క్రైస్తవుడకు నువ్వు మాట్లాడాలి. కారణం ఏంటో తెలుసా? జ్ఞాన గ్రంథం నీ చేతిలో ఉంది. మహాజ్ఞానాన్ని దేవుడు నీకిచ్చాడు. భవిష్యత్ అంతా నీ చేతిలో పెట్టాడు. ఈ ప్రపంచ మనుషుల ప్రతి మనిషి బ్రతుకేంటో నీకు అర్థమయ్యే విధంగా వ్రాయించాడు. అందుకే క్రైస్తవుడుగా నీకు తెలియనిదంటూ ఏది ఉండదు. ముందుగా చెప్పాను కదా, నీకు తెలియనిదంటూ ఏది ఉండదు. ఎప్పుడు తెలుసా? ఈ 66 పుస్తకాలలో ఉన్న ఆయన మాటల్లో నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు. మరి ఎప్పుడు వెళ్తాయి ఈ మాటలు మన హృదయంలోనికి? ఎప్పుడు వెళ్తాయి? ఎప్పుడు వెళ్తాయి? పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకుని పడుకుని వెళ్తాయా? వెళ్ళవండి. మరి ఎప్పుడు వెళ్తాయి? దివారాత్రులు దాన్ని ముందు కూర్చొని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు ఒక్కొక్కటిగా నీ హృదయంలో నిండిపోతుంటాయి. నీ హృదయంలో వాక్యం అంతా నిండిపోతే సందర్భానుసారంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణ ఎలా ఉంటుందన్నమాట? వాళ్ళకు, వింటున్న వాళ్ళకు చాలా రుచిగా, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే అన్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు అన్నాడు. మరలా మత్తయి 5:13కి వెళ్తే మరలా అక్కడ ఏమండి, ఇది ఎవరు చెబుతున్న మాట అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు చెబుతున్న మాట కదండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆయన వెంబడిస్తున్న వారిని చూసి చెబుతున్న మాట. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు అనగానే రుచి. ఇక మరొకటి ఏంటి తెలుసా అండి? ఉప్పుకున్న మరొక గుణం ఏంటంటే ఏదైనా పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది ఉప్పే. మీ అందరికీ పచ్చళ్ళు పెట్టడం మీ అందరికీ తెలుసండి. అందులో మీరు ఉప్పు కలపలేదనుకోండి, పచ్చడి ఏమైపోతుందండి? తొందరగా పాడైపోతుంది. అంటే మీరు పెట్టిన ఆ ఊరగా ఏదైతే ఉందో పచ్చడి, అది పాడవకూడదంటే దానికి తగిన మోతాదులో మీరు ఏం చేయాలి? దానికి ఉప్పు కలపాలి. అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పులో ఉన్న గుణం లేదా ఉప్పులో ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుందన్నమాట. అదేవిధంగా ఈ ప్రపంచం నిల్వ ఉంచబడుతుంది. ఈ ప్రపంచం నిల్వ ఉంచబడాలి అంటే మీరే, మిమ్ములను బట్టే ఈ ప్రపంచం నిల్వ ఉంచబడుతుంది అన్నాడు. మీరే లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీ సంభాషణ రుచిగా ఉండాలి, అందుకే ఉప్పు అన్నాడు. ఉప్పుకున్న మరో క్యారెక్టర్ ఏంటంటే పాడవకుండా నిల్వ ఉంచేది. అంటే ఈ సమాజం పాడవకుండా ఈ సమాజాన్ని కాపాడటం, ఈ సమాజం పాడవకుండా దీన్ని ఎక్కువ కాలం ఇంకా నిల్వ ఉంచటం అన్నది ఏదైతే ఉందో ఆ బాధ్యత అన్నది నీ మీదనే పెట్టాడు దేవుడు క్రైస్తవుడుగా. అందుకే ఉప్పుతో పోల్చి మాట్లాడటం వల్ల ఉద్దేశం అదేనండి, అదే. ఇక ఉప్పుకున్న మరో క్యారెక్టర్ ఉందండి. ఉప్పుకున్న మరో గుణం ఏంటంటే
కుళ్ళునంతా కడిగేస్తుందండి. కుళ్ళు వాసనంతా తీసేస్తుంది. ఎక్కడో చెరువులోనో బురదలోనో పట్టిన చేపలు అవి పట్టుకొని వచ్చినప్పుడు చాలా కుళ్ళు వాసన, కంపు వాసన. ఇప్పుడు ఆ వాసన అంతా పోవాలంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నీళ్ళతో కడగాలి. ఆ తర్వాత మరలా ఉప్పుతో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? దానిలో పట్టిన కుళ్ళు వాసన ఏదైతే ఉందో, కుళ్ళు ఏదైతే ఉందో అదంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఈ సమాజంలో కూడా ఏముందో తెలుసా? కుళ్ళు. ఈ సమాజంలో కుళ్ళుంది. ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న ఈ కుళ్ళును కడగటానికి ఎవరు తెలుసా? క్రైస్తవుడుగా నువ్వే వెళ్ళాలి సమాజంలో ఉన్న కుళ్ళును తీసేయటానికి. ఆ శక్తి ఎవరికీ లేదు, ఆ శక్తి నీకే ఉంది. ప్రపంచంలో ఉన్న ఏ శక్తికి లేదు. ఆ సత్తా అన్నది దేనికి లేదు. క్రైస్తవుడికి నీకు మాత్రమే ఆ సత్తా ఉందంటున్నాడు. ఎవరు సమాజంలో ఉన్న కుళ్ళును రూపుమాపలేరు. ఇప్పటికి ఎన్ని పార్టీలు పుట్టలేదండి, కుళ్ళు అలానే ఉంది, ఇంకా పెరుగుతుందంటే తగ్గలేదంటే. ఇప్పటికి ఎంతమంది కొత్త కొత్త పార్టీలు పెట్టారు, ఎంతమంది నాయకులు వచ్చారు, ఎంతమంది నాయకులు మారిపోయారో మనకు తెలుసండి. కానీ ఎందరు మారుతూ వచ్చినా, ఇన్ని కొత్త పార్టీలు పుడుతూ వచ్చినా, ఇన్ని ప్రభుత్వాలు మారుతూ వచ్చినా సమాజంలో అన్ని రకాలుగా ఇంకా దిగజారిపోయాయి తప్ప అన్ని విలువలు ఏ విషయంలో బాగుపడింది చెప్పండి? సమాజం అంటే సమాజంలో ఉన్న ఈ కుళ్ళును తీసివేయటం, కడగటం ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరి వలన కాదు. అది కేవలం క్రైస్తవుడిగా నీ వలన మాత్రమే సాధ్యమవుతుంది. గనుకనే దేవుడు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఆ ఒక్క మాటే కాదండి, అదే అధ్యాయంలో మన కిందికి వెళ్తే మన గురించి మరో మాట చెప్తున్నాడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న మాట కూడా మన గురించి చెబుతున్నాడంటే. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. లోకానికి ఎవరట వెలుగు? మనమే. ఈ లోకానికి వెలుగు మనం, క్రైస్తవులం. అంటే ఈ లోకానికి వెలుగునిచ్చేది మనమేనా? అవునండి, మనమేనండి. ఈ లోకానికి వెలుగునిచ్చేది మనమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం వెలుగు ఎలా వస్తుంది ఈ ప్రపంచంలోనికి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవబడిన లేఖన భాగం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, అట్టి జనము మధ్యను ఎట్టి జనము అట్టి జనము అని ప్రారంభించాడు. ఇంతకీ ఎట్టి జనం 14వ వచనం నుంచి చూస్తే మనకు కనబడుతుందండి. మీరు అనగా క్రైస్తవులైన మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్య అనగా అట్టి వక్ర జనము, మూర్ఖ జనము మధ్య మీరు జీవవాక్యము పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడండి. లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అన్నాడు. అంటే ఈ లోకంలో ఎవరు స్టార్స్ అంటే నువ్వేనంటున్నాడంటే. లోకంలో నువ్వే స్టార్. ఈ లోకంలో ఎవరు రియల్ స్టార్ అంటే క్రైస్తవుడు అయిన నువ్వే. ఎప్పుడు తెలుసా నువ్వు స్టార్వి? నువ్వు ఎప్పుడు రియల్ స్టారో తెలుసా? నువ్వు ఎప్పుడు మెగాస్టారో తెలుసా? నువ్వు ఎప్పుడు సూపర్ స్టార్ అవుతావో తెలుసా? ముఖానికి రంగులు వేసుకొని కెమెరా ముందు గెంతినప్పుడు కాదు. అన్ని డూప్లికేట్ స్టార్లు అవన్నీ ఒరిజినల్ స్టార్లు అని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళ వల్ల సమాజం బాగుపడుతుందండి. వాళ్ళ వల్ల సమాజం రోజు రోజుకు పాడైపోతుందండి. ఈరోజు సమాజం పాడైపోయిందంటే కేవలం ఈ స్టార్ల వల్ల కాదంటారా చెప్పండి? ఈరోజు సినిమాలు, సీరియళ్ళు ఈరోజు వచ్చిన తర్వాతనే కదండి పిల్లలంతా కూడా పాడైపోయారు. వారి వలననే కదండి ఈరోజు యువతంతా దారి తప్పిపోయింది. వారి వలననే కదండి సమాజంలో ఈ నేరాలు, ఘోరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాల వలన కాదంటారా చెప్పండి? వారి వలననే. నిజంగా ఈ సమాజం బాగుపడాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి తెలుసా? ఈ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని మూసేసేయాలండి. అప్పుడంటే సమాజం బాగుపడటంలో మొదటి స్టెప్ వేసినట్టండి.
ఈ సినిమా ఇండస్ట్రీని మూసివేయనంత కాలం ఈ సమాజంలో ఈ నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. వీటిని ఎవరు అడ్డుకట్ట వేయలేరంటే. పైగా వాళ్ళని పాడు చేసి సమాజాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టార్లని మనం అనటం అది ఎంత పిచ్చండి. మీరు ఆలోచించండి. స్టార్ అయితే ఏం చేయాలి తెలుసా? వెలుగునివ్వాలి, అనగా ఒకరి జీవితాన్ని వెలిగించాలి. ఒకరి జీవితాన్ని వెలిగించేవాడు స్టార్, ఒకరి జీవితాన్ని ఆర్పివేసేవాడు స్టారా? ఏమండి, సినిమా విడుదలైంది మొదటి రోజే వెళ్ళాలి, మొదటి లైన్లో నిలబడాలి, మొదటి టికెటే కొనాలి అని వెళ్ళిపోయాడు, తొక్కిసలాటలో చచ్చిపోయాడు. ఇప్పుడు వాడి జీవితానికి ఎవరండి బాధ్యులు? మీరు చెప్పండి. వాడి జీవితం వెలిగించబడిందా? వాడి జీవితం ఆరిపోయిందా? అలా ఎంతమంది చావలేదు చెప్పండి? ఎంతమంది చచ్చిపోలేదండి? అంటే అనేక మంది అమాయకులైన యువత చావుకు కారణమైన వీళ్ళు స్టార్లా అంటారా చెప్పండి? లేదండి. దేవుణ్ణి అడుగుతూ చెబుతున్నాడు ఆయన, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. క్రైస్తవుడు నువ్వు రియల్ స్టార్. కారణం ఏంటో తెలుసా? నువ్వు చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నావో ఈ మాటలు వింటున్న ప్రతి మనిషి గుండెల్లో, ప్రతి మనిషి హృదయంలో మార్పు ప్రారంభమవుతుంది. ఎలాంటి పాషాణమైనా, ఎలాంటి బండైనా మారిపోతుంది, కరిగిపోతుంది, మాంసపు గుండెగా మారిపోతుంది అన్నాడు. అది కేవలం క్రైస్తవుడిగా నువ్వు చేత పట్టుకున్న ఈ బైబిల్లో ఉన్న దేవుని మాటలను సమాజం మధ్య నిలబడి నువ్వు చెబుతున్నప్పుడు. మార్పు కోసం చేస్తున్న కార్యక్రమాలండి సెమినార్లు, మార్పు కొరకు చేస్తున్నవండి సభలన్నీ కూడా జీవితాన్ని వెలిగించాలి. పాపానికి దాసోహమైన జీవితములో ఆ పాపపు ఛాయలు లేకుండా చేసి మరలా ఒక నూతనమైన జీవితాన్ని ఆ వ్యక్తికి నువ్వు ప్రసాదించగలిగితే అప్పుడు నువ్వు స్టార్ అవుతావు. నువ్వు ఆ పని చేస్తున్నావా? నువ్వు ఆ పని చేయగలుగుతున్నావా? లేదు. మరి నువ్వు ఎలా అవుతావు స్టార్? నువ్వు ఎలా స్టార్ అవుతావు? అదే చెప్తున్నాడు ఆయన. అట్టి మూర్ఖమైన అట్టి వక్రజనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుచున్నారు అన్నాడండి. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచానికి వెలుగునిచ్చేది మనం, ఈరోజు ప్రపంచానికి జ్యోతులం మనం. అవునండి, మనమేనండి. ఈరోజు ఈ ప్రపంచం కాపాడబడుతుందంటే కేవలం క్రైస్తవులు భూమి మీద ఉన్నారు గనుక, నీతిమంతులు భూమి మీద ఉన్నారు గనుక, నిజంగా నిస్వార్థంగా ఏది ఆశించక దేవుని కొరకు బ్రతికేవారు భూమి మీద ఉన్నారండి. ఏమంటే క్రైస్తవులు అనగానే మరలా అందరు అనుకోకండి, అందరు కాదండి, అందరి కొరకు చెబుతున్న మాటలు కాదండి. నిజంగా యేసుక్రీస్తు చూపిన బాటల్లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, ఏది ఆశించక లోకంలో ధనాన్ని, అధికారాన్ని, అంతస్తును, హోదాను ఇవి ఆశించి కాదు బైబిల్ పట్టింది. కేవలం పరలోకాన్ని ఆశించి అనేక మందిని పరలోకం వైపు మళ్లించాలని, అనేక మంది బ్రతుకుల్లో వెలుగులు నింపాలన్న కేవలం ఈ ఆలోచనతో బైబిల్ పట్టుకొని బయలుదేరితే నువ్వు వెలుగు, నువ్వే ఈ లోకానికి దిక్కు. అంతేకాని అందరూ కాదు, మరలా అందరు కాదు. ఎవరైతే లోకం జీవవాక్యమును చేత పట్టుకొని అనేక మందిని వెలిగించడానికి బయలుదేరతారో వారేనండి స్టార్. వారి వలననే ఈ ప్రపంచం కాపాడబడుతుంది. నువ్వు ఎట్టివాడు ఒక్కసారి నీ మనసును బట్టి ఆలోచించుకో. నువ్వు నిజంగా బైబిల్ పట్టుకుని దానికోసమేనా? అయితే నువ్వు నిజంగా జ్యోతివే. నువ్వు నిజంగా స్టార్వే. నువ్వు అనుమానం లేదు. ఒకవేళ బ్రతకడానికి పట్టుకున్నావా, నీ బ్రతుకు కొరకు అనేక మందిని బలి చేయటానికి పట్టుకున్నావా, అయితే నువ్వు స్టార్ కాదు. ప్రేమల దేవుని పిల్లలారా, మరో మాట చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం నుంచి చెబుతున్న మాటలు ఒట్టి మాటలు కాదండి. మేము చెబుతున్న ప్రతి మాట మీకు బైబిల్లో చూపిస్తున్నామండి. ఏది బైబిల్లో లేకుండా ఇప్పటి వరకు చెప్పలేదు, ఎప్పటికీ చెప్పవండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే బైబిల్లో బేస్ లేకుండా ఏది మాట్లాడదు, బైబిల్లో ఆధారం లేకుండా ఏది చెప్పరు. మేము చెబుతున్న ప్రతి దానికి మీకు బైబిల్లో చూపిస్తామండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రేమన దేవుని పిల్లలారా, చివరి అధ్యాయం దానియేలు గ్రంథంలో చివరి అధ్యాయం 12వ అధ్యాయం అయితే అందులో 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడండి. అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. అనేకులను దేవుని వైపు నువ్వు త్రిప్పగలుగుతున్నావా? అయితే నువ్వు జ్యోతివి అన్నాడు. అయితే నువ్వు వెలుగు అన్నాడు. నువ్వు స్టార్ అంటున్నాడు.
ఎంతమందిని తిప్పగలిగామండి దేవుని వైపు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. నా వలన ఎంతమంది దేవుని యొద్దకు వచ్చారు? ఎవరు రాలేదా? నువ్వు ఎలా స్టార్ అవుతావు? ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో, దేవుని వైపు. ఎవరైతే అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో వారే జ్యోతులు అంటాడు. అలా త్రిప్పేవారు భూమి మీద ఉన్నారు గనుక ఈ భూమి ఇంకా ఉంది. అలా త్రిప్పేవారు ఒకవేళ మీ గ్రామంలో లేకపోవచ్చు, పక్క గ్రామంలో మీ మండలంలో ఉన్నారేమో, మీ మండలంలో లేకపోయినా మీ జిల్లాలో ఉన్నారేమో. అందుకే వారిని బట్టి ఈ జిల్లా కాపాడబడుతుందండి. ఒకవేళ జిల్లాలో లేకపోయినా రాష్ట్రంలో ఉన్నారేమో, రాష్ట్రంలో ఉన్నారు కనుక ఈ రాష్ట్రం ఇంకా ఉందండి. అనగా ఈ ప్రపంచంలో ఇలా అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారు, దేవుని కొరకు బ్రతికేవారు, నిస్వార్థంగా చేసేవారు, దేవునితో స్నేహం చేసేవారు, వాక్యాన్ని గుండెల్లో నింపుకున్నవారు, దేవుడి కొరకు బ్రతికేవారు, యథార్థంగా నీతిమంతులుగా ఈ భూమి మీద ఉన్నారు గనక వారిని బట్టి దేవుడు ఈ లోకాన్ని కాపాడుతున్నాడు. అంటే ఈ లోకానికి ఎవరు చెప్పండి? నీతిగా న్యాయంగా దేవుని కొరకు బ్రతుకుతున్న క్రైస్తవుడే ఈ లోకానికి దిక్కు. అతన్ని బట్టే ఈరోజు ఈ ప్రపంచం కాపాడబడుతున్నది. ఒకసారి ఆలోచించు. నిన్ను బట్టి ఎందుకు కాపాడబడకూడదు? నిన్ను చూసిన దేవుడికి తీసేయాలనకూడదు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ గ్రామాన్ని, నిన్ను బట్టి నీ మండలాన్ని, నీ జిల్లాని కాపాడాలన్న ఆలోచన దేవుడికి రావాలి నిన్ను బట్టి. అంతేకాని నిన్ను బట్టి నిన్ను చూడగానే దేవుడికి వీడిని ఎప్పుడు తీసేయాలా, ఎప్పుడు నాశనం చేయాలా అన్న ఆలోచన నిన్ను బట్టి దేవుడికి కలగకూడదు. అలాంటి ఆలోచన దేవుడికి రాకూడదు అనుకుంటే అనేక మందిని దేవుని వైపు త్రిప్పే కార్యక్రమాలలో ఉండండి. అనేక మందిని దేవుని వైపు త్రిప్పటానికి కదలండి. ఒకనాడు నోవాహుకు చెప్పాడు రాబోతున్న ప్రమాదాన్ని. ఒకనాడు అబ్రహాముకు చెబుతున్నాడు రాబోతున్న సొదొమ గొమొర్రాల నాశనాన్ని. అక్కడే చెప్పాడు, నాయనా 10 మంది ఉన్నా చాలు నాయనా, 10 మందిని బట్టి పట్టణాలను కాపాడతాను అన్నాడు దేవుడు. ఒకనాడు ఇశ్రాయేలు నాశనం అయిపోవాలి ఆ క్షణానికి. కానీ మోషే నీతిమంతుడు, ఆయన మాటను బట్టి ఆయన కొరకు వారందరినీ కాపాడాడు దేవుడు. ఇక్కడ రాగానే అదే అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. క్రైస్తవులుగా మనమే లోకానికి ఉప్పు. అనగా ఈ ప్రపంచం ఇంకా నిల్వ ఉందంటే, ఈ ప్రపంచం ఇంకా కాపాడబడుతుందంటే, ఈ ప్రపంచంలో ఇంత కుళ్ళున్నా కానీ ఆ కుళ్ళును కడిగేయవలసిన శక్తి సామర్థ్యం కలిగిన వాడవుగా నువ్వు ఉన్నావు గనక నీ కొరకు దేవుడు ఈ ప్రపంచాన్ని కాపాడుతూ వస్తున్నాడంటే. ఇంకా ఈ లోకానికి వెలుగు నువ్వే అన్నాడు, ఈ లోకానికి జ్యోతివు నువ్వే అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని మాటలను బట్టి ఆదరణ కలుగుతుందండి. ఇన్ని మాటలను బట్టి నిజంగా క్రైస్తవులమైన ఇందుకు ఎంత గర్వపడాలండి. ఈరోజు నిజంగా ఎంతటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను బట్టి ప్రపంచాన్ని కాపాడబడుతుందన్నమాట. నన్ను బట్టి ప్రపంచాన్ని కాపాడతానన్నాడు దేవుడు. నన్ను బట్టి ఈ లోకాన్ని దేవుడు కాపాడతానన్నాడు. కనుక నేను ఎలా ఉండాలి, నా బ్రతుకు ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, నా జీవితం ఎలా ఉండాలి అని ఒక్కసారి నిన్ను నీవుగా ఆలోచించుకో. నిజంగా ప్రేమన దేవుని పిల్లలారా, క్రైస్తవులం ఈ లోకానికి దిక్కు మనమే. ఈ లోకానికి ఆధారం క్రైస్తవులమైన మనమే. మనల్ని బట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్న వారంతా బ్రతుకుతున్నారు. వారిని బట్టి మనం అనుకుంటే పొరపాటు. క్రైస్తవుడమైన నిన్ను బట్టి దేవుడు ఈ లోకాన్ని ఇంకా కాపాడుతున్నాడు. అనగా ఈ లోకానికి దిక్కు క్రైస్తవులమైన మనమే అన్నమాట. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొనంటే. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు ఈ లోకానికి దిక్కెవరో అనే విషయాన్ని సంక్షిప్తంగా సత్యవాక్యంలో ఉన్న మాటలను విభజించి మీ పిల్లల కళ్ళ ముందు పెట్టాను. విన్న మాటల్లో ఉన్న పరమార్థాన్ని మర్చిపోయేవారుగా కాక, విన్న మీ పిల్లలు గ్రహించి తమ మనసులో పదిలపరుచుకొని నిజంగా ఈ లోకానికి కాపాడేవారుగా, ఈ లోకాన్ని కాపాడగలిగేవారుగా మీ పిల్లలు మార్పు చెందుటకు కృప చేయమని కోరుతున్నాం. ఈ టంగుటూరులో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటిని నడిపిస్తున్న కాపరుల కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. అంతా ఒక్కటిగా ఐక్యంగా మీ వాక్యాన్ని ప్రకటించటంలోనూ, మీ పని జరిగించటంలోనూ ఒకరినొకరు సహకరించుకుంటూ అనేకులకు నాయన ఈ లోకానికి మార్గదర్శకులుగా, ఆదర్శవంతంగా నిలవబడగలిగే మంచి మనసు మీ బిడ్డలందరికీ ప్రసాదించమని కోరుతున్నాం.
ఈ కార్యక్రమానికి కారకులైన మీ పిల్లలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. ఈ సదస్సుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ పిల్లలు ఈ మాటలు విని వీటిని నెమరవేసుకుంటూ తిరిగి వారి ప్రాంతాలకు వెళుతుండగా తోడుగా ఉండండి. క్షేమంగా వారి గమ్యస్థానానికి వారిని చేర్చండి. మీ చిత్తమైతే మరో నెలలో మేమంతా కలుసుకొని మీదైన మహాజ్ఞానాన్ని తిరిగి మరో పాఠం రూపంలో నేర్చుకుని పర్యంతము మమ్మల్ని అందరినీ మీకు ఆపదలో ఉంచి కాపాడతారని ఆశపడుతూ క్రీస్తు నామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడని నడిపించునుగాక. ఆమేన్.